చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏది జరిగినా మన మంచికే అన్న మాటలు పెద్దలు చెప్తూ ఉంటారు మనకి. అలాగే 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ముఖ్యమంత్రి అవటం రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి, దేశానికి కూడా మంచిగా జరిగిందని చెప్పుకోవాలి. గతంలో ఏం జరిగినాయి అనేది అప్రస్తుతం. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మన మంచిగా జరిగినాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రానికి మంచి జరిగింది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న శిల్పారామం ఓపెనింగ్లో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, టూరిజం అనేది ప్రధాన ఆదాయ వనరుగా మారాలని ఆనాడే చెప్పారు ఆయన. ఖర్చు తక్కువ, ఆదాయం, ఉపాధి ఎక్కువగా ఉండే రంగం ఇదని నాడే ఆయన చెప్పడం జరిగింది. అప్పుడే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అనే నినాదంతో టూరిజంలో అడుగులు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి చేయాలని స్టేట్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు ఒకటి పెట్టి హరిత పేరుతో బీచ్ రిసార్ట్స్, ఫారెస్ట్ రిసార్ట్స్ లాంటివి కట్టి రాష్ట్రంలో టూరిజానికి తొలి అడుగులు వేశారు. అప్పటి కమ్యూనిస్టులు దీనిని గోల చేశారు. వాళ్ళ గోలను అడ్డుపెట్టుకుని రాజశేఖర రెడ్డి కరువుతో రైతులు చస్తుంటే ఏసీ రూములు, ఏసీ హోటళ్ళు కడతారట అని ఎగతాళిగా మాట్లాడాడు. ఇదే కమ్యూనిస్టుల్ని అడ్డుపెట్టుకుని ఉద్యమాలు నడిపించాడు. వాళ్ళ ఉద్యమం వెనక నిలబడి బషీర్బాగ్ అల్లర్లు చేయించి చంద్రబాబు గారిని పదవికి దూరం చేశాడు. తర్వాత ఎంత నష్టపోయామో చూసాం. నిన్న కళ్ళు తెరుచుకున్న కమ్యూనిస్ట్ నేత కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు గారు తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబుని పొగిడిన వార్త చూస్తే నాటి చరిత్ర గుర్తొచ్చింది. 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు గారు చెప్పారు. అప్పుడు ఆయన చెబుతుంటే కోపం వచ్చేది, కానీ అదే నిజం అన్నారు తెలంగాణ శాసనసభలో సిపిఐ సభ్యుడు కోనమనేని సాంబశివరావు. ఫర్ ద టైమ్ బీయింగ్ యు హేట్ హిమ్ ఆర్ డినై హిమ్, బట్ యు క్యాంట్ ఇగ్నోర్ హిమ్. He thinks now what we think after 2 decades. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. సమస్య ఏంటంటే చంద్రబాబు గారు చెప్పే చాలా విషయాలు ఆ సమయంలో అర్థం కావు. ఈయనేంట్రా బాబు అర్థం కాని విషయాలు చెప్తారు అనుకుంటారు. కోనమనేని వంటి సీనియర్ నాయకుడికి బాబు గారు చెప్పిన టూరిజం కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ అన్న స్లోగన్ ఇచ్చినప్పుడు, ఐటీ కంపెనీలను హైదరాబాద్కు రప్పించే టాస్క్ ఇనిషియేటివ్ చేసినప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అంటూ అప్పటి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి వంటి వారు హేళన చేశారు. ఆ రోజు ఆయన చెప్పిన నాటి రోజు ఒక్క ఏపీ, ఇండియానే కాదు, చాలా దేశాల్లో కంప్యూటర్లే కూడు పెడుతున్నాయి. అర్బనైజేషన్ ప్రమోట్ చేస్తున్నారు, రూరల్ని పట్టించుకోవట్లేదని ఆనాటి విమర్శలు. ఈరోజు గ్రోత్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ను ఇతర ప్రాంతాలతో కంపేర్ చేస్తున్నప్పుడు విశ్లేషకులు రంగారెడ్డి అంటున్నారు తప్ప హైదరాబాద్ అనడం లేదు. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ అనట్లేదు. ఈరోజు గ్రోత్ పరంగా హైదరాబాద్ను ఇతర ప్రాంతాలతో కంపేర్ చేస్తున్నప్పుడు విశ్లేషకులు రంగారెడ్డి అంటున్నారు, కానీ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ అనట్లేదు. ఈరోజు ఇంత భారీగా విస్తరించిన భాగ్యనగరంలో ఉద్యోగాలు, పనులు చేసుకునే వాళ్ళు కేవలం స్థానికులు మాత్రమే కాదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, ఎంపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బంగ్లాదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుండి హైదరాబాద్లో ఉన్నారు. నా అభిప్రాయంతో కొంతమంది విభేదించవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బాబు గారు సీఎం కాకముందు రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న నక్సలిజం, ఫ్యాక్షనిజం, హైదరాబాద్ ప్రాంతంలో మత కల్లోలాలు, రాయలసీమలో ఫ్యాక్షనిజం, కోస్తాలో రౌడీయిజం ఇవన్నీ గ్రాడ్యువల్గా తగ్గిపోయి అడ్రస్ లేకుండా పోయాయంటే చంద్రబాబు గారి టైంలో సృష్టించబడ్డ ఉద్యోగ, వ్యాపార అవకాశాలే కారణం. వైఎస్ఆర్ వచ్చేసరికి నక్సల్స్ ఆలోచనలో మార్పు రావడమే వారితో చర్చలు కాంగ్రెస్ గవర్నమెంట్ సులభంగా చేయగలిగింది. 2014లో గెలిచాక ఆయనకి సమయం సరిపోలేదు. ఈరోజు అమరావతి వేరే రూపంలో ఉండేది. అటువంటి డెవలప్మెంట్ సెంట్రిక్ లీడర్స్కి కావాల్సింది టైం. అందుకే ఆయన విజన్ 2020 అన్నారు. ఈరోజు విజన్ 2047 అంటున్నారు. ఆయన చాలామంది రాజకీయ నాయకుల కంటే ముందే ఏఐ తీసుకురాబోతున్న మార్పుల గురించి చెప్పారు. ఈరోజు ఎలాన్ మస్క్ రోజు తన ఎక్స్ ఖాతాలో అదే చెబుతున్నారు. అందరూ ఈ పూట రేపు బాగా ఆలోచిస్తే ఇంకో నెల, లేకపోతే తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు. చంద్రబాబు 3 తరాల భవిష్యత్ 2047 గురించి ఇప్పుడే ఆలోచిస్తారు. అందుకే ఆయన గ్లోబల్ లీడర్ అయ్యారు. 2047 నాటికి మాలాంటి వాళ్ళం ఉండకపోవచ్చు, కానీ 2047 తర్వాత భవిష్యత్ తరం కూడా చంద్రబాబు గారి విజన్కి సలాం చేయాల్సిందే. విజనరీ చంద్రబాబు గారి గురించి కథలుగా చెప్పుకోవాల్సిందే. ప్రత్యక్షంగా చూస్తున్న మేము ఎంత సంతోషపడుతున్నామో భవిష్యత్తు తరాలు చంద్రబాబు గారి దార్శనికత గురించి చెప్పుకుని అనుకరిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.